ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం ద్వారా జరుగుతున్న పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ తమ్మిం అన్సారియా సమీక్ష నిర్వహించారు. ఒంగోలులోని జిల్లా నీటి యాజమాన్యం సంస్థ కార్యాలయం నందు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి జోసెఫ్ కుమార్ అధ్యక్షతన జిల్లాలోని అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ మరియు టెక్నికల్ అసిస్టెంట్స్ కు కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ తమ్మిం అన్సారియా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాబో 3 నెలలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలోని ఉపాధి కూలీలకు 1.11 కోట్ల పని దినాలను కల్పించడం లక్ష్యంగా నిర్దేశించడమైంది. ఏప్రిల్ 7 నుండి జిల్లాలో 1.96 లక్షల రోజువారీ కూలీలు హాజరయ్యే విధంగా లక్ష్యం నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అలాగే పని ప్రదేశంలో షెడ్లు, ప్రథమ చికిత్స కిట్స్ మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉండే విధంగా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. సదరు సమీక్ష సమావేశంలో త్రాగునీటి వసతి ఉన్న బోరు మరియు పంచాయతీ కుళాయిల వద్ద పశువుల నీటి తొట్టి నిర్మించడం వలన మూగ జీవాల దాహాన్ని తీర్చడానికి ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా పశువుల నీటి తొట్లు నిర్మించాలని ఆదేశించారు. పశువుల నీటి తొట్లకు సంబంధించి అన్ని పనులు త్వరగా పరిపాలన ఆమోదం తీసుకుని ఏప్రిల్ 15 లోపు పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు. ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్ ఏప్రిల్ 11 లోగా ప్రతి గ్రామంలో ఒక ఫారం పాండ్ చొప్పున ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు.